వచ్చేసానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఉదయాన్నే గుడికి వెళ్ళి ఉసిరిక దీపంతో దీపారాధన, మళ్ళీ ఇంట్లో దీపారాధన, ఇందాకే సాయంత్రం కూడా గుడికి వెళ్ళి మళ్ళీ దీపారాధన చేసి ఇందాకే ఉపవాస దీక్షను విరమించేశానండి. ఇవన్నీ చేసుకుని అది లెక్క వార్తలు చదవడానికి రమ్మన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, మంచి రోజు, ఇంకెలా మిస్ అవుతా అని చెప్పండి. అందుకే హడావిడిగా పనంతా చేసుకుని వచ్చేసానండి. అన్నట్టు 99 టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీలో ఆఖరి బెంచీలో కూర్చున్న శ్రీనివాసుడు, ఒంటరితనంతో బిక్కుబిక్కుమంటున్న తలసాని. మన ప్రధాని ఓ రాక్ స్టార్ అట, ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న నరేంద్రుడు. స్కూల్పై తిరగబడ్డ సినీ నటి రజని, పిల్లల్ని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు. సంచలనం రేపుతున్న సచిన్ ఆత్మ అబద్ధం చెప్తుందంటున్న చాపెల్. బాలీవుడ్ లో దయ్యాల గోల, పిశాచాల మాస్కులతో భయపడుతున్న ముద్దుగుమ్మలు. కొత్తొక వింత, పాతొక రోత. రాజకీయ నాయకులకు ఈ సామెత అచ్చంగా సరిపోతుంది. ఎటు లాభంగా ఉంటే అటు దూకేయడం రాజకీయ నేతలకు చొక్కా మార్చినంత ఈజీ. సరే, ఈ విషయం పక్కన పెడితే మన తలసాని ఉన్నారు కదా, అదేనండి మన సనత్ నగర్ ఎమ్మెల్యే. ఏ పార్టీ ఎమ్మెల్యే అని గుర్తు తెచ్చుకుంటున్నారా? అయితే మరోసారి సార్ని బాగా చూడండి. చూసారుగా, ఇప్పుడు గుర్తొచ్చింది కదా. ఈ సారు మొన్ననే తెలుగుదేశం పార్టీలోంచి టీఆర్ఎస్లోకి చేరారు కదా. నిన్నటి దాకా తలసాని శ్రీనివాసుడు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే తలసాని అన్నట్టు ఉండేది కదా. ఇప్పుడైతే ఆయన పార్టీ మారిపోయాడు. కానీ పాత అలవాట్లు మానుకోలేక, కొత్త పార్టీ కలబోతల్ని ఈజీగా అలవాటు చేసుకోలేక తలసాని సారు తెగ పరేషాన్ అవుతున్నారట. పక్కనే తనకు బాగా అలవాటైన టీడీఎల్పీ ఆఫీస్ ఉన్నా గానీ ఒక్కసారైనా అటువైపు చూడలేదు తలసాని. ఈ మధ్య టీఆర్ఎస్ లో చేరిన తలసాని అక్కడ కూడా ఇంకా ఇమిడినట్టు కనిపించట్లేదు. సభకు వచ్చినప్పుడు గాని, సభ నుంచి వెళ్తున్నప్పుడు గాని టీఆర్ఎస్ శాసనసభ పక్ష కార్యాలయం ఛాయలకు కూడా వెళ్లలేదు. అసెంబ్లీలో కూడా రెండు పక్కల కూర్చున్న టీడీపీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వినమ్రంగా నమస్కారం చేస్తూ వెళ్లి వెనకాల కూర్చున్నాడట తలసాని. కొత్త ప్రదేశాల్లో సరిగ్గా నిద్ర పట్టినట్టు కొత్త పార్టీలో కూడా సర్దుకోవడానికి కాస్త టైం పడుతుందిలే అనుకుంటున్నారట తలసాని పాత మిత్రులు. అక్కోయ్, బాగున్నావా? ఈ ఫేసు ఎడనో చూసినట్టుందే. నన్ను తింగర్ బుచ్ అంటారులే, చాలా ఫేమస్ అన్నమాట. ఎట్టా ఉంది గెటప్? ఓరోరి, నీ పేరు తింగర బుచ్చా? మంచిగున్నావు బిడ్డ. ఓ సూపర్. నువ్వెలాగున్నావక్క? మంచిగున్నలే గాని ఏంది విశేషాలు? ఇవాళ కార్తీక పుణ్యమి కదా, పూజలు పునస్కారాలు చేసినావా లేదా? పొద్దుటే లేచి గోదావరికి వెళ్ళి తలస్నానం చేసి దేవుడికి మనసారా దండం పెట్టుకొని మళ్ళీ సాయంత్రం దీపం వెలిగించి మళ్ళా దండం పెట్టుకున్నాకే ఇక్కడికి వచ్చా. అబ్బబ్బబ్బబ్బో, సరేలే గాని బుచ్చమ్మ. బుజ్జమ్మ కాదు, నా పేరు తెంగర బుచ్చి. బాగా తెలివి ఉండాలని మా అమ్మ నాన్న ఈ పేరు పెట్టారట. అబ్బో, సరేలే గాని ఈడకెందుకు వచ్చినావు తల్లి? మరి 2-3 వార్తలు చదివి పెడదామని వచ్చా. మెలికలు తిరిగింది చాలు గాని ముందుగా వార్త చదివి పెడతావు తల్లి. అదిగో మళ్ళీ తల్లి గిల్లు అని ఏడిపించమాక. నా పేరు తెంగరబుచ్చి అని చెప్పా కదా. అబ్బో, సరే తింగరబుచ్చి గారు, గమ్మున వార్త చదివే, అవతల ఆడియన్స్ వెయిటింగ్. మన తెలుగు సినిమా డైరెక్టర్లు అయితే ఛాన్స్ వస్తే మోడీ సాబ్ని 6 అడుగుల బుల్లెట్ అని పొగిడి పాడేద్రేమో. ప్రఖ్యాత ఫోర్బ్స్ మ్యాగజైన్ మాత్రం మోడీ సాబ్ని ఓ రాక్ స్టార్ గా అభివర్ణించి ప్రపంచంలో అత్యంత శక్తివంతుల జాబితాను ఈ ఫోర్బ్స్ పత్రిక ఏటా ప్రకటిస్తుంది. ఫస్ట్ టైం మోడీ ఈ పత్రిక శక్తివంతుల జాబితాలో చేరాడు.
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్టు ఈ మధ్య మోడీకన్నీ కలిసొచ్చేస్తున్నాయి. నువ్వు మా దేశం రావద్దు బాబు అని వీసా ఇవ్వడానికి కూడా నిరాకరించిన అమెరికా ఆ మధ్య మోడీ రాక కోసం రెడ్ కార్పెట్ పరిచింది. ఇప్పుడు అదే అమెరికాకు చెందిన ఫోర్బ్స్ పత్రిక మోడీ సాబ్ ని ఆకాశానికి ఎత్తేసింది. ఫోర్బ్స్ శక్తివంతుల జాబితాలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చేర్చి మోడీ రాక్ స్టార్ లాంటోడని ఓ అరుదైన స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచ శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో మన మోడీ సాబ్ 15వ స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా 72 మంది శక్తిమంతుల జాబితాను ప్రకటించిన ఫోర్బ్స్ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి మొదటి స్థానాన్ని దక్కించుకోగా అమెరికా అధ్యక్షుడు ఒబామా 2వ స్థానంలో సరిపెట్టుకున్నారట. ఇలా ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ప్రపంచ స్థాయిలో శక్తివంతులైన వ్యక్తుల్లోకరిగా కొనియాడబడ్డ మోడీని ఆ పత్రిక రాక్ స్టార్ లాంటివాడని, అలాగే ఆయన ఒక హిందూ జాతీయవాదిగా అభివర్ణించడం చెప్పుకోదగ్గ విశేషం. అక్కోయ్ అక్కోయ్ మొన్న ఏమైందో తెలుసా? మొన్న ఏమైంది? ఏం కాలేదు కదా. మన వేలు విడిచిన మేనమామ అదే చిన్న కేశవ్ గారు లేరు, ఆయన ఇంటి పక్కన స్కూల్ ఉంది కదా. ఉంది కదా. ఆ స్కూల్లో బాగా చదవని పిల్లల్ని టీచర్లు బెత్తంతో చితక కొట్టేస్తున్నారట. బాగా చదవని పిల్లల్ని కొట్టక ముద్దు పెట్టుకుంటారా? బాగా చదివినా చదవకపోయినా అసలు పిల్లల్ని కొట్టకూడదు తెలుసా? సింగర బుచ్చివేనా కరెక్ట్ గా చెప్పినావు. ఓ సరే గాంధీ ఇంగర్ బుచ్చి, నువ్వు బడి గురించి చెప్తే నాకు వార్త గుర్తొచ్చింది. గదేందో చెప్తే విను. ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలపై స్కూల్ యాజమాన్యం లేదా స్కూల్ టీచర్లు వేధిస్తున్నారనే వార్తల్ని మనం అడపా వింటుంటాం కదా. క్లాస్లో తెలుగు మాట్లాడుతున్నాడని ఒకరు, సరిగ్గా హోంవర్క్ చేయట్లేదని మరొకరు, గిట్లా బడి పిల్లలపై పెద్ద టీచర్ల ప్రతాపాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇట్లాంటి విషయాల్లో పేరెంట్స్ కూడా బాగానే రియాక్ట్ అవుతుంటారు. తాజాగా సినీ నటి రజని తన పిల్లల్ని శారీరకంగా మానసికంగా స్కూల్ టీచర్లు వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారంట. టిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ దూలపల్లిలో ఉన్న స్కూల్లో అక్కడ జరుగుతున్న వేధింపుని, అది ముఖ్యంగా నా పిల్లలకి జరుగుతున్న వేధింపుని అడ్రస్ చేస్తూ నేను ఈరోజు ఒక కన్సర్న్ లెటర్ ఇచ్చాను. దాన్ని కంప్లైంట్ అని కూడా చెప్పొచ్చు. సినిమాల్లో ఆమె ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్, దాదాపు అగ్రనటులందరితో కలిసి నటించిన సెలబ్రిటీ తార. అలాంటి పేరు మోసిన నటిమణి పిల్లలకు బడిలో వేధింపులు తప్పడం లేదట. వ్యక్తిగత కక్ష సాధింపులకు పోయి స్కూల్ యాజమాన్యం తన పిల్లలను మానసిక శారీరక వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ సినీ నటి రజని బాలానగర్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఇంతకీ విషయం ఏమైందని ఆరా తీస్తే ఆ వేధింపుల సంగతి ఇలా చెప్పుకొచ్చారామె. మన పిల్లల్ని మనము ఇంత డబ్బులు వేసి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది వెతికి వేయడానికి కారణం వాళ్ళు మేం పడిన కష్టాలు పడకూడదు, సంతోషంగా ఉండాలని. కానీ అది కాదు, అలా లేదు అనేది తేలింది. సో దీనికి యాజమాన్యం స్కూల్ మేనేజ్మెంట్ దిగి వచ్చి నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. నగరంలో నివాసం ఉంటున్న రజనీ మల్హోత్రాకు అజయ్, రితిక, ధనుష్ సంతానం. చిన్నారులు ముగ్గురు మైసమ్మగూడలోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. పెద్ద కుమారుడు అజయ్ 10వ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్ యాజమాన్యం మానసికంగా వేధిస్తుండటంతో వేరే స్కూల్లో చేర్పించారు. ప్రస్తుతం రితిక, ధనుష్లు డిఆర్ఎస్ లోనే చదువుతున్నారు. ఆ మధ్య మ్యాథ్స్ టీచర్ విద్యార్థులందరి ముందు రితికను కొట్టడంతో ఆ విషయంపై రజని ఫేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 ఏళ్ల నుంచి జరుగుతూ వస్తున్న ఈ అత్యాచారానికి కారణం ఏంటి? ఒక అబ్బాయి వెళ్ళిన వెంటనే 4 నెలలు కూడా కాకుండా పాప మీద, నా రెండో పాప మీద కొట్టి అమ్మాయిని క్లాస్ నుంచి గంటే పని చేశారు. ఈ విషయంపై స్కూల్ యాజమాన్యం కూడా సంబంధిత టీచర్ను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన 4 రోజులకే 5వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు ధనుష్ స్కూల్ బస్ లో అటు ఇటు తిరుగుతున్నాడని ఓ టీచర్ బస్ లోనే రాత పరీక్ష నిర్వహించి అందరి ముందు అవమానించిందంటూ రజనీ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. ఈసారి స్కూల్ యాజమాన్యం సరిగ్గా స్పందించుకుంటే విషయాన్ని ఎంత దాకైనా తీసుకెళ్తానంటున్నారు నటి రజని. నేను కంప్లైంట్ ఇచ్చి 3 డేస్ కూడా కానప్పుడు బస్సులో అంతమంది పిల్లలు ఉండగా నా చిన్న అబ్బాయిని పిలిపించి వాళ్ళని రైటింగ్ ఇంపోజిషన్ పెట్టిన టీచరు ఇక్కడికి వచ్చి తను క్లారిఫికేషను
ఇవ్వాలి. అలాగే యాజమాన్యం కూడా ఇన్ని స్కూల్లో జరుగుతుంటాయి. ఇది ముగ్గురు నా పిల్లలు కాబట్టి నేను మాట్లాడుతున్నాను, కానీ మిగతా పిల్లలకి ఏం జరుగుతుంది, అసలు జరుగుతున్నది ఏంటి అనేది కూడా వాళ్ళు చూడాలి. దాని తర్వాత దీన్ని క్లారిఫై ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఆయన పిల్లల్ని టీచర్లు కొట్టకూడదు, తిట్టకూడదు. అలాగే పిల్లలు కూడా ఎంచక్క బుద్ధిగా ఉండాలి, కానీ కోతి వేషాలు వేసి టీచర్ని ఇబ్బంది పెట్టకూడదు. ఎలా చెప్పానేటి? అబ్బో సూపర్గా చెప్పినావు బిడ్డ. అక్కోయ్, నాకు డౌటు, ఆత్మలు మాట్లాడతాయంటవా? ఎందుకు వచ్చిందిగా డౌటు? ఏమోలే, ఈ మధ్య అంతా ఆత్మకథల గురించే మాట్లాడుకుంటున్నారు కదా. నువ్వు అనుకున్న ఆత్మకథలు కావులే అవి, గవన్నీ పెద్ద పెద్దోళ్ళ ఆత్మకథలే. ఏంటో ఆత్మ ఏంటో కథ ఏంటో అస్సలు అర్థం కావట్లంలే. నీకు అర్థమయ్యేటట్టు నేను వార్త చెప్తా, శ్రద్ధగిను. ప్రముఖుల ఆత్మకథలు వెలుగు చూస్తున్నాయంటే చాలు, వివాదాల భూతాలు సిద్ధంగా ఉంటాయనేది క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆత్మకథతోటి మరోసారి స్పష్టమైంది. సచిన్ కూడా తన ఆత్మకథను పబ్లిసిటీకి వాడుకున్నారా అనే వాదనలు కూడా ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఎలాగూ రిటైర్డ్ అయ్యాను కదా, ఇక గొడవేముందో అనుకున్నాడో, లేక ఆనాడు చెప్పలేని విషయాలు ఇప్పుడు కక్కేస్తే కూసంతా మనసు శాంతిస్తుందని అనుకున్నాడో ఏమో గాని, సచిన్ రాసుకున్న తన ఆత్మకథ పుస్తకంలోని కొన్ని విషయాలను మాత్రం వివాదాస్పదం చేశాడంటున్నారు కొంతమంది. తాజాగా ప్లేయింగ్ ఇట్ మై వే అంటూ క్రికెట్ దేవుడు సచిన్ తన అనుభవాలను రంగరించి ఆత్మకథ రూపంలో అభిమానులతో పంచుకోవాలనుకున్నారు. వ్యక్తిగత జీవితంలో పలు కీలక అంశాలతో పాటు క్రీడా రంగంలోని కొన్ని ఉదాంతాలను కూడా ఉదాహరించారు. అయితే గతంలో భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన గ్రిగ్ చాపెల్ వ్యవహార శైలిని ఈ పుస్తకంలో ప్రస్తావించడం సంచలనానికి తెరతీసింది. ఏంటా వివాదం అంటే, ద్రావిడ్, లక్ష్మణ్లను జట్టు నుంచి తప్పించాలనే ఆలోచన తన దృష్టికి తీసుకువచ్చారని చాపెల్ పై సచిన్ దుమ్మెత్తిపోశారు. సచిన్ రాసిన ఆత్మకథలో మంచిని ఎంతగా గొప్పగా చెప్పుకుంటున్నారో, ఈ వివాదాస్పద రాతల గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు చాపెల్ కూడా తక్కువవాడేంటి, సచిన్ వ్యాఖ్యలపై చాపెల్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. సచిన్ చెప్పేవన్నీ అబద్ధాలంటూ చాపెల్ ఎదురుదాడికి దిగారు. అయితే తోటి క్రికెటర్లు మాత్రం సచిన్ రాతలకు బాసటగా నిలిచి, మిస్టర్ చాపెల్, మాపై ఆ మాదిరిగా దాడి చేస్తావా అంటూ ముప్పేట దాడికి దిగారు. ఏది ఏమైనా ఆత్మకథలకు, వివాదభూతాలకు అవినాభావ సంబంధం ఉందని సచిన్ రాసిన ప్లేయింగ్ ఇట్ మై పుస్తకం మరోసారి రుజువు చేసింది. నిన్నటిదాకా పరుగుల మీద పరుగులు తీసిన సంచలనాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన సచిన్ పుస్తకం రాసి కూడా మరోసారి సంచలనమయ్యాడన్నమాట. ఆత్మకథ ఆత్మకథ అని చాలా విషయాలు చెప్పాక, ఆత్మ గురించి అన్నిసార్లు వినేసరికి నా ఆత్మారావు కూడా ఆవురావురమంటూ తింగరబుచ్చి నువ్వెక్కడా అంటూ పిలుస్తున్నాడక్క. ఆత్మారావా? అది కూడా తెలీదా? ఆత్మారావు అంటే కడుపులో ఆకలి అన్నమాట. అసలే పొద్దంతా ఉపవాసం ఉన్నా కదా, ఆకలి ఆవురావురమంటుంది. సెలవిస్తే ఇక ఉంటా. దండాలక్కాయ్. దండాలు. అద్దీ లెక్క వార్తలు ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అసెంబ్లీలో ఆఖరు బెంచీలో కూర్చున్న శ్రీనివాసుడు, ఒంటరితనంతో బిక్కుబిక్కుమంటున్న తలసాని. మన ప్రధాని ఓ రాక్ స్టార్ అట, ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న నరేంద్రుడు. స్కూల్ పై తిరగబడ్డ సినీ నటి రజని, పిల్లల్ని వేధిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు. సంచలనం రేపుతున్న సచిన్ ఆత్మ అబద్ధం చెప్తుందంటున్న చాపెల్. బాలీవుడ్ లో దయ్యాల గోల, పిశాచాల మాస్కులతో భయపెడుతున్న ముద్దుగుమ్మలు. లోకం తీరును కళ్ళ గట్టినట్టు చూపించి అందులో చెడును వదిలేసి మంచిని స్వీకరించమని చెప్పడమే అద్దీ లెక్క ఉద్దేశం. మరిన్ని లెక్కలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.